అక్క ఏడుస్తుంది, ఇల్లు ఏడుస్తుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నాయి? పండగ అయిపోయింది, సో ముగ్గులు ఉన్నాయి అంతే, ఇక కలర్లు లేవు. కానీ మా పండుగ అయిపోయింది. ఇప్పుడు ఇక మళ్ళీ సిటీకి వెళ్ళిపోతున్నాం మేము. ఊరికి వెళ్ళడానికి అన్ని బ్యాగులు అన్నీ రెడీ అయినాయి సిద్ధంగా. ఏం చేస్తున్నావు అమ్మా? పాపకి ఏమేస్తున్నావు? ఆ జుట్టునే బ్యాండ్ కంటే చిన్నగా, అంత చిన్న జుట్టుకు అంత పెద్ద బ్యాండ్ వేస్తున్నావు అక్షర. ఏం పని లేదు, ఇది ఒక పని అక్షర నీకు. చెప్పు. సరే నేను తీయమలా, ఫోటో తీయాలా వద్దా? ఏం చేయాలి తీసి? సరే పో మాసే, రెడీగా పో, ఇంటికి పోయేది ఉంది, రావా? ఓయ్ ఏం పెట్టుకున్నావు నోట్లే? ఇప్పుడు ఏడొస్తుంది, ఇప్పుడు నోట్లకి వెళ్ళి తీస్తే. నాయ్ 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 ముక్కు ముక్కు రెడీ అయినావా? పోదామా? పోదామా? వద్దా వద్దంటుంది అన్నది. ఊరు మంచిగా దూరంలోనే ఉందమ్మా వచ్చి. మాశ్రీ బొమ్మలాగా తయారైన మాశ్రీ, బొమ్మ. అగో నవ్వుతుంది మాశ్రీ, ఏడుపులేదు అలా. పో నాని పో. పైన 2 పళ్ళు వచ్చినాయి, కింద 2 పళ్ళు వచ్చినాయి. మిక్కీ మౌస్ పనులు వచ్చినాయి దీనికి. ఏడుస్తున్నావు అని చెప్తాం మా ప్రేక్షకులకు. అక్షర బ్యాడ్ గర్ల్ అవుతుంది, ఊకి ఏడుస్తుంది. ఆలుగడ్డ, నిన్న చికెన్, ఆలుగడ్డ, వైట్ రైస్. ఓకే మళ్ళీ వద్దాం. మన రాలేమా మనం బస్లో? అప్పుడు సాయంత్రం రాలేమా బస్లో? ఏడుకు సాయంత్రం వచ్చి రోజు పైసలు పట్టుకో, మంచిగా పైలము, సరేనా? మళ్ళా హాలిడేస్ వచ్చి మళ్ళీ వద్దాం. స్కూల్ అయిపోయినా, హాలిడేస్ అయిపోయినా. ఏడుస్తుంది అక్షర, మళ్ళీ వద్దాం. నేను మళ్ళా తొలకొస్తా. ఏడుస్తుంది లేదు. ఇక ఫోన్ చెప్పి ఈ రోజు మాశ్రీ అది పంది అక్క ఏడుస్తుంది. ఇక ఫోన్ చెప్పి పో. పోదామా? బాయ్ చెప్పు. బాయ్. నానికి పప్పు, ఇద్దరు నాన్నీలకు పప్పు ఇచ్చేసి పోదాం. ఏడవకు, మళ్ళీ వద్దాం మనం. ఏడవకు నాన్న, ఏడవకు, మళ్ళీ వస్తారు. మళ్ళీ నీ బర్త్డే ఉంది కదా, నీ బర్త్డేకి వస్తారు వాళ్ళు. నీ బర్త్డే లేదా? బర్త్డే చేసుకుందాం మనం. ఏడికెళ్ళంటే సరేనా? ఈయన తెచ్చుకుందాం, పెద్ద కేక్ తెచ్చుకుందాం. అమ్మోళ్ళు మళ్ళీ బర్త్డేకి వద్దాం. 5 days అయితే నీ బర్త్డే లేదా? 5 days అయితే రాసు వంట తెచ్చుకుందాం మనం. బాగుందా? ఇచ్చినట్టు చూడు, అది తెచ్చుకుందాం. అక్క ఏడుస్తుంది, ఇల్లు ఏడుస్తుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నాయి? బాయ్ బాయ్ పప్పి, నాని కన్నుల వాడకు, మంచిగా ఉండు. ఇది మన జాతీయ పక్షి. ఇది జాతీయ పక్షి అని ఇంగ్లీష్లో పికాక్ అంటారు. ఇంకోటి ఉంది, తెలుగులో నెమలి అంటారు. అక్షర వెనకాల ఏమైనా చూడు అక్షర, 3 పెద్ద వాటర్ ట్యాంకులు ఉన్నాయి. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు. అవి చాలా తీసుకున్నా నీ పైసలతో. పోగొడతా బెట్ట, జేబులో పెట్టుకుంటా. మంచిగా వస్తున్నా బేట వీరురా అంటే తాగుదామా? కళ్ళు తాగుదామా? జోపైన సంగీరెడ్డి సింగూరు పోతున్నాం. ఇంటికి పోయినా తాగన్నా? ఏ తాగొద్దా? ఎందుకు? పోలీస్ తీసుకోతాడా? నీకు ఎట్లా తెలుసు మమ్మీ పోలీస్ తీసుకోతాడా అని? కళ్ళు తాగుతా అయితే పోలీస్ తీసుకోతారా?
అమ్మో ఏడ చూసిందో యూట్యూబ్లలో. అందుకే మమ్మీకి మమ్మీ ఏమంటున్నాము ఈరోజు మా నాన్నింటికి పోతున్నాం. నాన్నింటికి వెళ్ళి మన ఇంటికి వెళ్ళిపోతున్నాం బేటా. సంక్రాంతి పండగ అయిపోయింది. ఇంటికి పోతున్నాం. జోపేట్లో అయిపోయింది బేటా. సింగూర్ డ్యామ్ నేను ఎప్పుడు చూడలేను. మా మ్యారేజ్ అయ్యి 5 years అయిపోయింది. ఇప్పటి వరకు మా ఇంటి దగ్గరనే 30 kilometers సింగూర్ డ్యామ్ అని ఒకటి ఉంటుంది. అయితే మా పాపకి చూపెట్టలేను, కావేరికి చూపెట్టలేను. ఇప్పుడు అది చూపిద్దామని చెప్పేసి ఎట్లా విలేజ్కి వెళ్తున్నాం, అంటే సిటీకి వెళ్ళిపోతున్నాం కదా, వెళ్తూ ఇది ఒకటి చూపిద్దాం మా వైఫ్కి ఇంకా మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతో బ్లాగ్ తీసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి అయితే పోతున్నాం. వాటర్ కూడా ఫుల్ వచ్చినాయంట. అవును, ఒకసారి చూసేసి పోదామని చెప్పి ఇట్లా పెడతా మమ్మీ, ఇట్లా పెడతా. చెప్పు. కొంచెం ఇంకో 7 kilometers సింగూర్ డ్యామ్ వెళ్ళినాక కలుద్దాం ఫ్రెండ్స్. ఈమె మాట్లాడండి. కళ్ళు బాటిల్, కళ్ళు గురించి చెప్తుంది. ఇది కళ్ళు బాటిల్ తీసుకున్నాం. చెట్టు కళ్ళు తాగాలి, మంచిదే, ఆల్కహాల్ కాదు కదా. ఇంకోటి ఏంటంటే రాళ్ళు చెత్త కొట్టేస్తుంది అది. అప్పుడప్పుడు తాగవచ్చు, ఎక్కువ ఏం తాగం కానీ అప్పుడప్పుడు తాగవచ్చు. సరే సింగూర్ డ్యామ్ పోయినాక కలుద్దాం. మీ ఏడుస్తుంది. పోలీసులు పట్టుకోతారా బెట్ట తాగితే? ఇక విలేజ్కి వెళ్ళి అయితే వెళ్ళిపోతున్నాం. ఊరు ఎమోషనల్ ఇట్లా చూడండి, అందరు వేసారు. కావేరి ఇట్లా వేసింది, చిన్న పాప వేసింది, పెద్ద పాప వేసింది, నాని నాని అని చెప్పి. ఇక ఒక్కొక్క క్షణం మా అన్నే ఉండాలనిపించింది. బాధ అయింది మొదటి అంతా, కానీ ఇక తప్పదు, మనం వెళ్ళాలి కదా. అక్షర ఏడుస్తూనే ఉంది. నాని పోదామా బేట? పోదాం. ఆమెకి ఎంత బ్రైట్నెస్ వస్తుంది చూసారా కళ్ళలో. సరే పోదాం. నేను సింగూర్కి చూపిస్తాను. ఓకే, లొకేషన్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. చేస్తున్నాం మీకు కూడా దగ్గరలో ఉంటే వీలైతే సింగూర్ దండి. ఇది వడ్రంగి పెట్ట. దాని ముక్కు చూడండి ఎంత పెద్ద ఉంది. చెట్లకు హోల్స్ పెడుతుంది టక్క టక్క టక్క. ఇంకో చెట్టు కళ్ళు ఇది ఇట్లా కడుతుంది. కుండలు అదేం కలర్? ఒక్కో చుక్క పెట్టి ఆ దానిలో నిండితే దాన్ని 10 కుండలు చేస్తారు. తాటి చెట్టు ఇది, తాటి కళ్ళు. ఎక్కడికి వచ్చినాం తెలుసా? సింగూర్ డ్యామ్. ఇగో ఇదే చేపలు అమ్ముతారు ఇక్కడ. చేపలు ఫేమస్. మంచిగా ఫ్రై చేసి మసాలా పెట్టి ఫ్రై చేసి ఇస్తే కళ్ళులా చేప తిని అంటే ఎంత మంచిగా ఉంటుందో తెలుసా? సింగూర్ డ్యామ్ కి ఎంటర్ అవుతున్నాం. ఇక చేపలు In 100 meters, slight left. సారీ ఫ్రెండ్స్, Take the next left, then turn left. పొట్టు తీస్తారు. చేపల గురించి అసలు ఎంత కూడా మాకు తెలియదు. తెలుసు నాకు, ఎందుకు చేపలది పొట్టు తీస్తారు. ఇట్లా పోతారు ఏంది? మనం ఇట్లా అక్కడ కనిపిస్తుందా? ఏం తీసుకొచ్చినా బాగా ఎండాలా. ఏమైంది? ఎట్లా పోవాలి? గట్ల పోతున్నారు. చూడాలి, గిది చూడడానికి ఇంత దూరం రాలవా? ఎక్కువ అది ఎక్కడానికి వస్తా అక్షర, అది ఎక్కాలి ఇప్పుడు. ఈ ట్రెక్కింగ్ చేయాలి, ట్రెక్కింగ్. అమ్మా అక్షరకి చూపెట్టు. వద్దా? పడతానుకున్నా. ఏమి అక్షరం అని ఈత కొడదామబ్బా. ఎంత లోతుంటా? మస్తు లోతుంటుంది. సింగూర్ అంటే పెద్దదా? మరి ఎంత పెద్ద చూడు పెట్ట. సింగూర్ డ్యామ్ పెద్ద, మస్తు వాటర్ ఉన్నాయి. అన్నీ చూపెట్టినట్టే ఉన్నది. మరి వాటర్లలో తీన్మార్ వాటర్లలో చూపెట్టింది. అవును, అదే ఈడికి వచ్చినాం మేము సింగూర్ డ్యామ్. ఎవరన్నా వార్తలు చూసే వాళ్ళకి తెలుస్తుంది. సింగూర్ డ్యామ్ బాగుంది. కింద దిగుతామా? ఏం పోతామన్నావుగా? ఎట్లా బేట? కానీ అది బాగాలేదు. అవన్నీ లాలక్షరా, అవన్నీ లాలాగా ఎంత దూరం ఉన్నాయి చూడు, కళ్ళకే కనిపోయినంత. చూసినా? జూమ్ చేయాలా?
ఆడ పోలేమా ఆడ బంద్ చేసిందా? ఇక్కడ చూడు అవి ఒకటి పోదాం. అవును ఈత కొడతారు బేట స్విమ్మింగ్. నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అక్షరా? ఆ? ఎట్లా తెలుసు నీకు ఇట్లా ఈత కొడతారు అన్ని ఎట్లా? పోదామా దిగుదామా? నాకు వస్తుంది అట్లా. ఆగా. అమ్మో దుంకాలా? కాదు మరి నువ్వు కూడా పోదామా? లాలు ఎక్కువ ఉన్నాయి ఈడ. లాల చేసేసి వద్దాం. నాకు వస్తుంది బేట అట్లా. అక్షర అది కొంగల బాది ఏడా ఆడ ఆడ పిట్ట అదేంటి ఏడనైనా కనిపిస్తలేదు. ఆడ ఆడ ఏంటది? కొంగ. కొంగ చేపలను కొరుకుతుంది, కొరికి తింటుంది అది. ఈ చిన్న చేపలాగా వాళ్ళని ఉండడానికి వాళ్ళని కొరికి తింటుంది. అక్షర చేపలాగానే ఉంటుంది కదా, ఉంటుంది కొరికి తింటుంది. ఏడికి దుంకుదా గిన్నెల కొయ్యి కూడా చూస్తున్నారుగా. పోదామా? అని లోతు లేదు బావా. లోతు లేదంట, మస్తు లోతుంది అది. మరి గాడికి రాలేదు. ఎన్ని నీళ్ళు ఉన్నాయి చూసినావా? ఇక్కడ ఉన్న అంతటా నీళ్ళు వస్తున్నాయి దీనికెళ్ళే తెలుసా? అందరికి చూసేద్దామా గేట్ దాకా? ఆడ గేట్లు చూపెట్టేసి చూద్దాం దా. ఆడ గేట్లు బంద్ ఉన్నాయి. గేట్లు బంద్ ఉన్నాయి కానీ చూపిస్తాం. ఎన్ని లాల చూసినావు అక్షర? ఇవన్నీ లాలనే, అన్ని లాలనే కళ్ళకి కనిపోయినంత దూరం ఉన్నాయి. అటు పోతున్నాయి చూడు లాల. కనిపిస్తాడు అగో ఇడా చూడు, ఫోన్లో చూపిస్తాను కనిపిస్తుందా? ఇంకా ఇదంతా లాల, ఇంకా ఇదంతా లాల. బాగుందా బేట? సూపర్ ఉందా? ఇక ఆరెంజ్ జ్యూస్ వద్దు కదా ఇక నీకు? ఆరెంజ్ జ్యూస్ వద్దు కదా? ఐస్ క్రీమ్ తిన్నావు కదా? నీకు పండ్లు పోతాయి మళ్ళీ. పోనా? పోతే బేటా పోవా? ఇలాంటివి పెడుతున్నారంటే అప్పుడప్పుడు మాత్రం తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. బో అవునా? తిను తిను బాగా. ఉంటాడో ఎల్లో కలర్ నాది, నీది ఆరెంజ్ కలర్, నాదే బాగుంది. చూద్దామా? చెప్పు. బాగుందా మాసరి? అరే 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 నువ్వు తినే టైం బస్ ఉంది బేట, అప్పుడు 4 కొంటాం మనం. బాగుందా బేట? ఇప్పుడు 3 అయిన తర్వాత 4 అవుతాయి. దానికి కావాలంట. ఎప్పుడెప్పుడు పెడతావో తిందామని చూస్తుంది. ఫిషింగ్ చూడు బా, బాగాలేదా బేట? అయ్యే వెనకకి జరగకు. నీదే బాగుందా? పెద్దదానికి తినిపిస్తున్నావు, చిన్న చూస్తుందావు. నీకు చేప తినిపిస్తా, కింద చేపల ఫ్రై ఉంది. 4 సంవత్సరం బాగుందా మహా? బాగుంది, పుల్ల తీయ బాగుంది. పెండమూతి మొత్తం నోరంతా వచ్చి మిక్కీ మౌస్ పనులు వచ్చినాయి. పైన 2 కింద 2. కింద పడిపోయింది బాగా. కింద పడిపోయినందుకు మళ్ళీ ఐస్ క్రీమ్ ఇప్పి అంటుంది. నేను ఇచ్చేసాయి. నాది వద్దంట, బాగాలేదంట. బాగాలేదా? మంచిగా ఉంది ప్లాన్. ఇది కొంచెం ఉన్నప్పుడు పడేసినావు, కొంచెం ఎంత ఇట్లా లేదు అంత పడేసి మళ్ళీ ఇంకా పెద్దదానికి టెండర్ వేసినావు. భలే హుషారు నువ్వు అక్షర. నువ్వు ఇప్పుడు ఒకటి ఇప్పి ఒక 10 ఇప్పించిన అక్షర. అబ్బో నువ్వు అట్లా అడగకపోతా ఇప్పి బుద్ధి అవుతుంది. సరే కప్పు తీసుకురామా? సరే 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 ఆగు జరావు. నువ్వు ఇందాకేమన్నా కింద పడతాయో పోనీలే ఏం కాదన్నది. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఉంటుంది. టెండర్ వేసింది. ఆగాగు నువ్వు దిగకు. తీసుకురా ఒకటి తీసుకొచ్చుకో. అబ్బో బొంగమూతి. అవు బేట ముఖం మొత్తం మంచిది, మంచిగా లేదు. వద్దు వద్దు అయితే వద్దు. సరే నువ్వు వద్దు బేట ఐస్ క్రీమ్.
సరే ఐస్ క్రీమ్లో తినుకుంటా ఉంటుంది ఈయన. బాగుందా బేట? నాకు కొంచెం పెట్టవా? కొంచెం పెడుతుంది గింతే, కొంచెం లెంకి ఎట్లా తీస్తుంది చూడు, చిన్నగా తీస్తుంది. పెట్టాలా వద్దా అని ఇవన్నీ ఇయ్యది ఐస్ క్రీమ్లు అయితే. బ్యాట్ ఐస్ క్రీమ్లు చాక్లెట్లు అయితే ఇయ్యది. చెల్లె చూస్తున్నానా నిన్ను? గుంజుకుంటా అంట. డాడీ కట్టు చాలుగా నాడు ఎత్తుకో బాగా అక్షర పోదాం ఇక. కింద అట్లకు మేము లాస్ట్ ఒక్కసారి అడగా అది ఒక్కటే ప్లీజ్ కొంచెం అడగా ఇంకా కొంచెం కొంచెం ప్లీజ్ ఇంకా కొంచెం. మమ్మీ ఇప్పించినట్టు ఇప్పించి మమ్మీ తింటుంది బేట మొత్తం. అక్షర కొంచెం మమ్మీ తీసుకో అని చెప్పింది, మొత్తం మమ్మీ తింటుంది. కొంచెమే కెమెరా ఉంది, వీడియో తీస్తుందని తెలిసి వీడియో బంద్ చేసే బావా. సరే బంద్ చేసిన. కొంచెం ఇది పెట్ట కొంచెం. డాడీ వీడియో బంద్ చేసిండు. ఇంకో కొంచెం 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 తీసుకో తీసుకో. సరే పోదామా అక్షర, దిగుదామా? ఇంటికి రావా? ఇంటికి ఐస్ క్రీమ్ అడగండి. ఐస్ క్రీమ్లో తెలుకుంటా కూర్చుంటావు అక్షరకి ఈడ? పా మమ్మీ పోదాం. ఎత్తుకో. అది నేను పడితే వీడియో తీద్దాం అనుకుంటున్నా. తీయ పో బేట అక్షర, మళ్ళీ మెల్లవో జారుకుంటావు. మళ్ళీ ఇద్దరిని పట్టుకొని రాలేవు బావా. నడు దా అక్షర, దీన్ని ఎత్తుకుంటా పట్టు. ఇప్పుడు దిగాలి, ఇప్పుడు పెద్ద టాస్క్ ఇది. మెట్లానే వెళ్ళారు ఇక్కడ పర్యాటకులు వస్తారని చెప్పి. నడు నడు. ఇది మెట్లన్నీ వేసేది ఉండే అసలు ఇక్కడ సింగు డ్యామ్. జనాలు ఇంతమంది చూడడానికి వస్తారు, ఇబ్బంది అవుతుంది చాలా. ఇక మెట్లు లేవు, ఇట్లా దిగాల్సి వస్తుంది. ఇక స్నో పోయింది, ఇంత పెద్ద స్నో. డ్యామ్లో చేపలు ఇవి ఇట్లా ఫ్రై చేసి సేల్ చేస్తారు. బాగా తాగే వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ. మహారాజ్ పుల్కల్ మండల్ సింగూర్. ఆయన ఏడైనా ఫేమస్ కదా. అవును, మహారాష్ట్రలో అయితే ఇంకా ఫేమస్. పొలాలలో మంచిగా పచ్చ వాతావరణం మంచిగా ఉంటుంది విలేజ్లో కదా. కళ్ళు అది చెట్టు కళ్ళు తీసుకున్నాం, సిట్టింగ్ వేసినాం. ఈమెకేమో మజా. కళ్ళు తాగుతావు అక్షర? తాగవా? ఎందుకు బేట? ఏమైతే మమ్మీ కళ్ళు తాగితే? పట్టుకోతారా? అమ్మో, తాగాల వద్దా నేను? ఇంకా చాలా దూరం పట్టుకోరా? ఎందుకు? నేను తాగితే పట్టుకోతారా? తెలియకుండా తాగుతా జల్దీ ప్లీజ్ బేట. కొంచెం తాగుతానే దూపు అవుతుంది. అది తాగుతా. బాగుంది గుడ్డు బజ్జి. నాకంటే నాకు సమస్య బాగుంది, కానీ ఇది ఆరెంజ్ కూడా బాగుంది. బాగుందా? మ్యాగీది ఆరెంజ్ కాదు. కాదు బాబా, కళ్ళు ఇచ్చేటైనా మోసం చేయలే. మన ఊర్లలో ఎక్కువ మోసాలు జరగవు. అవును నిజంగా కళ్ళు. కూర్చోబెట్ట. సింగూరు నుండి మేము మేదిపట్నం వెళ్ళిపోతున్నాం కదా. మధ్యలో పుల్కల్ అనే ఊరు ఉంది. ఇక్కడ పొలాలు మంచిగా అనిపించింది, కూర్చోవడానికి ఇట్లా మంచిగా ఉందని చెప్పి ఇక్కడ కూర్చొని కళ్ళు సిట్టింగ్ అయితే వేసినాం మేము. మీరు ఎప్పుడైనా తాగారు ఇట్లా చెట్టు కళ్ళు? నిజం చెప్పు, కామెంట్ చేయరు. ఎట్లుంది బా నిజంగా కల్లా మందు కల్లా? చెట్టు కళ్ళు. ఇగో ఇంత చేప తీసుకుందాం అనుకున్నా, చేప కళ్ళు తాగినాం అనుకో డబుల్ కిక్ ఎక్కుతుంది. చేప కళ్ళు మందు చేప తాగినామంటే కిక్ ఎక్కుతుంది. మళ్ళీ నేను ఆగమైపోతా. వీళ్ళు పిల్లలు అది మందు కళ్ళు కాదు, చెట్టు కళ్ళు తాగితే ఏదైనా పవర్ ఉంటాయి కదా చేప కళ్ళు తాగితే.
కాదు ఇట్లా ఎండలు ఉన్నాయి అని చెప్పి తానికి ఏం లేక కళ్ళు తాగుతున్నాం, బజ్జీలు ఆకలి. ఇంట్లో ఆల్రెడీ తినేసి వచ్చినాం కానీ మళ్ళా ఒకసారి చూడండి మా చిన్న పాప వండుకుంది. టైం ఎంత అవుతుంది? ఊర్లలో దొరికేటివి ఇవే కదా బావా. టైం 2:30 అవుతుంది. ఇంకా మేము సిటీకి వెళ్ళాలి, ఇంకా సింగూరుకి సంగారెడ్డి మధ్యలో ఇరికిపోయాడు. ఎట్లుంది గుడ్డు బజ్జీ? బాగుంది. మన లగేజ్ చూపెట్టు. మా లగేజ్ మేమిద్దరం, కానీ మస్తు అనిపిస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మాకు రాదు, ఏ పండగకి రాదనుకుంటున్నాం. ఈసారి ఎప్పుడైనా సంక్రాంతి 5 years నుంచి, ఇప్పుడు నేను పెళ్ళైన నుంచి కూడా ఇప్పుడే మంచిగా ముగ్గులు వేయడం అన్నీ. మా వీడియోలు అవి కూడా మేము తీసినాం చూడండి. ఎందుకు బేటా? చెప్తావా? చెప్పు బేటా. మంచిగా అనిపించిందా బేటా ఊర్లో? చీకటిగా మంచిగా అనిపించిందా? సమోసా తిన్నానా, కానీ కళ్ళు అయితే మోసం చేయలే బావా. 100 రూపాయలకి ఇంత ఇంత నిండా బాటిల్ ఇచ్చిండ్రు, ఇంకా మేము మధ్య మధ్యలో తాగేసి 100 రూపాయలు 2 లీటర్లు చెట్టు కళ్ళు. ఆలుగడ్డ సమోసా, ఆలుగడ్డ కానీ ఎంటికలు తీసుకొచ్చింది, దాంట్లో అదుకొని తింటుంది. కాదు ఇది చప్ప ఉన్నాయి, ఎందుకు వేస్ట్ చేయడం. ఆలుగడ్డ కూర పొద్దున వండినా, ఇంకా మళ్ళీ ఇంటికి పోయినాక ఇప్పుడు ఎట్లయినా లేట్ అవుతుంది. వీడియోలు తీసుకోండి, సింగూరు కానీ పోయడం. ఇంటికి పోయి కాడన్నం వండుకొని ఇది తినేసేయాలి. బయట ఫుడ్ తినొద్దు, ఎందుకంటే ఎక్కువ మంచిది కాదు ఆరోగ్యానికి. అందుకనే కావేరే వండింది ఆలుగడ్డ. అన్నీ నేనే వండిన, చికెన్ మటన్ బగారా. అక్షర చికెన్ మటన్ బగారా తిన్నావు బేటా? 1 hour 52 minutes. మంచిగా ఓకే. అయిపోయింది, పోలీసు వస్తాడు ఇప్పుడు. అవన్నీ అది తీసుకొని పోతాడా నన్ను? తీసుకెళ్ళిపో. పోలీసు వచ్చి వాళ్ళు తాగిందంటే అక్షర తాగిందని చెప్దాం కావేరి. అప్పుడు పోలీసు అక్షరనే తీసుకొస్తారు. సరేనా? సరేనా అక్షర? ఒకసారి దిగుబెట్ట. కళ్ళు సగం అయిపోయింది. ఎవరు తాగారంటే అక్షర తాగిందని చెప్దాం. పోలీసు వస్తుందంట. ఎవరు తాగారు మొత్తం? నువ్వే తాగినావు అన్న అబద్ధాలు చెప్తున్నావు. పోలీసులకు ఇచ్చి పంపిస్తాను నేను. బాగుంది, తీయ ఉంది, చెట్టు కళ్ళు అని తాగినావు కదా అక్షర. సమోసాలు తినుకుంటా ఆరెంజ్ జ్యూస్ తాగినావు ఏమో అక్షర. పోలీసులకు అయితే ఫోన్ చేసిన నేను, వచ్చి ఎవరు తాగిన వాళ్ళని తీసుకోతారట పోలీసులు. నీ పేరే చెప్తా, అక్షర తాగిందని చెప్తా. నా ఫోన్ చూపెట్టా కదా నేను పోలీసులకు, నా ఫోన్లో చూపెట్టా కదా పోలీసులకు. నువ్వే తాగినావని చెప్తా. పోలీస్ మామ ఇగో అక్షరాన్ని తాగింది. ఇగో వీడియో ఇలా ఇగో కళ్ళు బాటిల్ ఇడుస్తాను లేదు, తీసుకోవాలి నేను. అవు కళ్ళు బాటిల్ అంటే నాకు తాగుతారు అప్పటి ఇడుస్తాను లేదు. ఇగో ఈమె తాగింది మామ. చెప్పిన నాకైతే లేదు. మళ్ళీ తాగుతున్నావు కదా మళ్ళా. పోదామా ఇంటికి, పోదామా పోలీస్ స్టేషన్ పోదామా? ఏం ఉంది పట్టేస్తా మళ్ళా నిన్ను కొడతారు బలాలు కట్టెలతో. కొట్టాడా? నన్నెందుకు కొడతారు? పోదాంపా. కళ్ళు తాగుతావా అక్షర? కళ్ళు తాగుతావా? నేను తాగాలా? సరే. ఏమవుతుంది ఇట? లాలా పడుతున్నాయి పొలంలో, మొత్తం నీళ్ళు ఇడుస్తారు అన్నమాట పంట పండడానికి. మా చిన్న కూతురు ఎట్లా చూస్తుంది, ఏంది సౌండ్ వస్తుంది వాటర్ ఏందా అని కదా బేటా. అవి చెంపలు చూడండి పింక్ కలర్ ఎండకి.
పిల్లలు పింకులు ఎట్లుంది కదా జర్నీ? మంచిది. ఉందాం అయితే. ఉందాం కానీ పైసలు కావాలి కదా, అందుకే సిటీకి వెళ్ళాలి. ఈడ ఊర్లలో పనులు ఉండవు, ఇక మీరు యాక్టింగ్ చేస్తుంది, ఇక ఓవర్ యాక్టింగ్ పెట్టేది ఓవర్ యాక్టింగ్. పనులు ఉండవు కాబట్టి మనం అక్షర చూసినావు? అక్షర ఎట్లా ఎప్పుడైనా అట్లా వాటర్ ఏడ చూసినావు బేట? హైదరాబాద్లోనా? హైదరాబాద్లో ఎవరు వేసి మీ చేసిన మనం సింగూర్ డ్యామ్ పోయినాం కదా, ఆ నీళ్ళు ఇటు అక్షరా ఒక నిమిషం ఈ వీడియో తీసినాక తీసుకుంటా. నీళ్ళు ఉన్నాయి కదా, జాగ్రత్తగా ఉండాలి మనం. ఇప్పుడు మనం సింగూర్ డ్యామ్ పోయినాం కదా, అవే నీళ్ళు ఇట్లా పోతాయి అన్నమాట. నీళ్ళ సపోర్ట్ వస్తుంది, మంచిగా వస్తుంది నీళ్ళది. ఇది పాత బ్రిడ్జ్, శివంపేట బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఇదేమో కొత్త బ్రిడ్జ్, పెద్ద రోడ్ పడ్డది. అక్కడికి వెళ్ళి వస్తే నీళ్ళు. ఫ్రెష్ వాటర్ అవుతున్నాయి. భయం అవుతుంది వీడియో తీయాలంటే, ఫోన్ పడ్డాలంటే మళ్ళీ రిస్క్ అవుతుంది మనకు. మిస్టేక్ అయిపోయింది కావేరి, నేను అసలు ఫ్లైఓవర్ ఎక్కివద్దు. ఫ్లైఓవర్ ఎక్కించిన ఏం చేద్దాం, యూటర్న్ చేసుకుని రావాలి ఇక చుట్టూ తిరిగి. పోమా పోవాలి మరి తప్పదు. ఏమో చాయ్ లవర్ తినకపోతే వండుకుంది. స్వీట్ హార్ట్ కాడికి వచ్చిన చాయ్ ఈమె కడుపుతోట్టున్నప్పుడు నేను ఈ ఛాయ్ నాటు అవుతాం ఊరికైనప్పుడు వెళ్ళి ఎప్పుడైనా. బాగుంటది. 2 ఎగ్ పఫ్, 2 చాయ్, ఒక కేక్ అయితే తీసుకున్నాం మేము. కేక్ లవర్ ఇక షో చేసుకుంటే తింటది. ఇక స్టైల్ తక్కువ స్టైల్ కావు. నేను తాగుతున్నా, తాగు బాసు. బాగుందా చాయ్? ఇంకేం కావాలి? ఫోర్ ఎందుకు మళ్ళీ? నీకు నాకు మమ్మీకి అయితే 3 కదా కావాలి. మళ్ళీ 3 కదా, మళ్ళీ 4 అంటూ. ఏమొద్దు, టిన్ అంటున్నావా నువ్వు? టిన్ ఐస్ క్రీమ్ తిన్నావు కదా అక్షరా. ఇంతకుముందు కళ్ళు ఇట్లా తాగినావు కదా. పాపదమ్మా అందరికి ఇట్లా బేటా. ఏం పైకి రాదన్నా. అందరికి అక్షర బాగుందా? హ్యాపీ? ఎట్లా తెలుసు అక్షర ఇది? ఇట్లా తీసి తాగాలని ఎట్లా తెలుసు? డయానా రోమన్. అవునా? ఇవన్నీ యూట్యూబ్ చేయదు కానీ ఇట్లా నీకు ఇప్పించింది దాకినా 20 రూపాయలు పోక అక్షర, అది 40 రూపాయలు అయినాయి. ఆ ఇడికి పైసలు లేవంట. అక్షర మాకు కూడా చల్లగా ఉంది, వెదర్ చల్లగా ఉంది, ఇంత గిరాకీ. అక్షర మాకు కూడా నానా ప్లీజ్. ఏం తాగిపించిన? బాగుందా బేటా? అవన్నీ తాగొద్దునా? తాగదక్షిణ పనులు పోతాయి. ఎవరు చెప్పిండ్రు? రేపు టీచర్ని అడుగుదాము. రేపు స్కూల్కి వస్తుంది కదా బాబా, ఇవన్నీ చెప్పు సరేనా? సరే మరి పోదామా, ప్రయాణం చేద్దామా? సెటర్లు ఇప్పేసినాం ఎండకి, ఇప్పుడు మళ్ళీ సెటర్లు వేసుకొని మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వేసుకుందాం, ఇక వేసుకోవాలి. ఇక ఏమైనా అదే చెప్పు. అదే చెప్తావు. మేము తీసుకో, సెటర్లు వేసుకో. ఏమన్నా
నువ్వే తాగంటదా? అన్ని తాగుతున్నారు, నాకేమి ఇస్తలేరు. మంచిగా తింటున్నారు, చేస్తున్నారు కదా. మెమరీ కార్డ్ ఫుల్ అయిందంట. నీకే ఇస్తానంట. నీకంటే థ్యాంక్ యూ. మొత్తం నాకేనా? సరే. దయగల్ల మారా అనేది అందరినీ చూస్తుంది. సరే సరే. ఏమైంది అక్షర? ఆమె మీరు ఇప్పిస్తున్నారంటే ఎప్పుడైనా బయటకు వస్తేనే ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ మేము కూడా అలో చేయం, కానీ బయటకు వచ్చిందని చెప్పి ఆమె హ్యాపీనెస్ కోసం ఫస్ట్ టైం అడిగింది మా అక్షర కదా. డైనా రోమాలో చూసినట్టుంది. పడతావు అక్షర? అక్షర నాకు దాపియా బేట. అట్లా ఇది పెట్టు, దాపించడం గొప్ప. ఇంకా రావాలా బావ నీకు? వచ్చిందా? నాకు నాకు వెల్కమ్ టు హైదరాబాద్కి వచ్చేసినాం. ఇక